మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూనివర్స్ లో ఏదైనా పెద్ద సమస్య ఉందా అంటే మేల్ ఆర్ ఫీమేల్ కి హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా. ఎస్, ఈ సమస్య ప్రతి ఇళ్లలో చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ ఉంది కదా అండి. గ్రే హెయిర్ కూడా మనల్ని ఇబ్బందులు పెడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికోసం రకరకాల ప్రయత్నాలు అయితే చేశారా? ఈ ప్రయత్నాన్ని డెఫినెట్ గా యాడ్ చేసుకోవాల్సిందే. అంత సూపర్ రిజల్ట్స్ ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఆయిల్ సార్ మన కోసం రెడీగా తీసుకుని వచ్చారు. ఏంటి ఆయిల్, ఆ ఆయిల్ ద్వారా ఏ విధంగా మన హెయిర్ గ్రోత్ అవుతుంది, హెల్దీగా అవుతుంది, సార్ మాటల్లో విందాం. సో మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. హియర్ వి గో. సార్ మనకు ఉన్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో వ్యూవర్స్ ఏమో కానీ నేను వెయిట్ చేస్తున్నాను సార్ హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం. నాలాగా చాలా మంది, ఎందుకంటే సార్ స్ట్రైట్నింగ్స్ చేస్తూ ఉంటాం, బ్యాక్ కోమ్స్ చేస్తూ ఉంటాం, లాస్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం అయితే ఆన్లైన్ లో అయితే రిజల్ట్ అనిపించట్లేదు సార్. ఇది మీరు మీ దగ్గర తయారు చేసుకుని వచ్చని చెప్తున్నారు, హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటున్నారు. ఏంటి మా వ్యూయర్స్ కి కూడా తెలియజేయండి సార్. సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ కొబ్బరి నూనె అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి నూనె. అది మామూలుగా బయట టిన్ లో దొరికింది కాకుండా ఇది గానుగ అంటే కోల్డ్ ప్రెస్ గానుగలో తీసుకున్న కొబ్బరి నూనె, ఫ్రెష్ కొబ్బరి నూనె. అంటే బయట వాళ్ళు దాంట్లో కెమికల్స్ యూస్ చేస్తారు కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇక్కడ మనం రా చేస్తాం కాబట్టి దీని షెల్ఫ్ లైఫ్ ఉండదు. ఓకే, సో మ్యాక్స్ 1 month. ఓకే, 1 month. సో ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి మీరు 1 month వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం టోటల్ గా 13 ఇంగ్రీడియంట్స్ వాడాము. అందులో జనరల్ గా వ్యూవర్స్ కి తెలిసేవి చెప్తున్నాను. మిగతావి కొంచెం అవి మీకు చెప్పినా కూడా మీకు అది యాక్సెసిబిలిటీ ఉండదు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఫస్ట్ మందారం పెటల్స్, అంటే ఓన్లీ పెటల్స్ మాత్రమే తీసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి మందారం లీవ్స్. ఓకే, తర్వాత భృంగరాజ్, తర్వాత అలోవెరా, ఓకే, లవంగాలు కూడా వేసాం అనమాట. రైట్. సో ఇవన్నిటిని ఏం చేస్తామంటే ఆయిల్లో ఒక గాజు సీసాలో తీసుకొని వీటిని సోక్ చేసి ఒక 2-3 days వదిలేస్తాం అనమాట. ఈ మొత్తం ఈ వనమూలికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పల్ప్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. 2 days సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని బాయిల్ చేస్తాం అనమాట. బాయిల్ చేసి దాన్ని మళ్ళీ స్టెయిన్ చేసి దీన్ని యూస్ చేస్తాం అనమాట. సో దీంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యూయర్స్, ఆయిల్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. అవునా సార్? దీంతో పాటు ఏంటంటే మనకు యోగాలో కొన్ని ఇన్వర్టెడ్ పోజెస్ ఉంటాయి హెయిర్ కి సంబంధించి. అంటే బేసిక్ గా ఏంటంటే మనం డేలో మాక్సిమం టైం నిలబడి ఉంటాం. ఓకే, అంటే మన హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్ లో ఒక 30% బ్రెయిన్ కి వెళ్తుంది, అంటే బ్రెయిన్ హెడ్ కి వెళ్తుంది అనమాట. ఓకే, సో 30% మనం అంటే 30% బ్రెయిన్ కి వెళ్తుంది. మెజారిటీ ఆఫ్ ద టైం మనం నిలబడి ఉంటాం. ఓకే, మామూలుగా నైట్లో కొద్దిసేపు పడుకుంటాం అనమాట. అయితే డే టైంలో మనం ఇన్వర్టెడ్ పోజెస్ వేసినప్పుడు తలకి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. అలా బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అక్కడ స్కాల్ప్ కి బ్లడ్ అందడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు వ్యూయర్స్ కి ఇంకోటి చెప్పేది ఏంటంటే మీరు కొబ్బరి నూనె ఎక్స్టర్నల్ గా వాడడం కాకుండా కొబ్బరి నూనె ఇంటర్నల్ గా మీరు వంటలో కూడా వాడుకోండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇలా ఇన్వర్టెడ్ ఆసనాస్ వేస్తూ మీ స్ట్రెస్ తగ్గడానికి ప్రాణాయామం, మెడిటేషన్ అవన్నీ చేస్తున్నట్టయితే కొంచెం స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది. దాంతోపాటు మంచి క్వాలిటీ నిద్ర అవి ఉంటూ ప్లస్ ఈ ఆయిల్ మీరు కనుక వాడినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. నో డౌటెడ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో వీలైనంత వరకు మీ స్ట్రెస్ని తగ్గించుకోండి. ప్రతి చిన్న విషయానికి అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, దానికి లైక్ రాలేదు, వాట్సాప్ స్టేటస్ పెట్టాను, చూడలేదు, లైక్లు రాలేదు, కామెంట్స్ రాలేదు, ఇలా ప్రతి చిన్న దానికి స్ట్రెస్ తీసుకోకుండా లైఫ్లో వీలైనంత వరకు స్ట్రెస్ని తగ్గించుకొని, అంటే ఈవెన్ ఈ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ గురించి కూడా మన దగ్గర సపరేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. కొంతమందికి అయితే మొత్తం బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ ఫీమేల్కి. రైట్, సో వాళ్ళకి కూడా మనం సపరేట్గా ట్రీట్ చేస్తాము. సో ఏ విధంగా సార్? లైక్ ఆయిల్ ఇచ్చారా, ఇంటేక్ ఫుడ్ ఇచ్చారా? ఆయిల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఈ మూడింటిని కలిపి మనం చేయడం అనేది జరిగిందనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ నంబర్ని చూసి, స్క్రీన్ మీద నంబర్ని చూసి కాంటాక్ట్ చేయొచ్చు. బట్ గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ఆయిల్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఆయిల్ ఈజ్ అంటే దీని పాత్ర ఒక 50% ఉంటుందా, 30 ఉంటుందా, ఎంత అంటారు సార్? అంటే బేసిక్ గా మన ఫుడ్ పాత్ర, లైఫ్ స్టైల్ పాత్ర 50% ఉంటుంది. దాంతో పాటు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ ఆయిల్ వాడినట్లయితే
అండ్ దీని పాత్ర మనం ఒక 20% చెప్పుకోవచ్చు అంతే. ఓకే. సో ఈ ఆయిల్‌తో పాటు సార్ చెప్పినవన్నీ చేస్తే గనుక డెఫినిట్‌గా రిజల్ట్స్ అయితే ఉంటాయి సార్. సార్ మేము ప్రిపేర్ చేసుకోవచ్చా సార్? మీరు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అయితే మాకు అవైలబుల్‌లో లేవు. బట్ ఎలా ఏంటి అంటారు? మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓన్లీ ఆయిల్ తీసుకోవచ్చు. వాళ్ళకి తీసుకోవచ్చు. సో స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కాబట్టి అలా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అంటే లేదా దీంతో పాటుగా అంటే ఒకవేళ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్‌లో చాలా చాలా వాట్ యూ కెన్ సే కంటామినేటెడ్ Nutrient. ఉంటుంది కాబట్టి అవును సార్. రిక్వైర్మెంట్ ఉంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట ఆయిల్తో పాటు. సో అది ఓకే. కలిపి వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే సార్. గానుక కొబ్బరి నూనె 13 వనమూలికలు అని చెప్పారు. అందులో మాకు తెలిసినవి మాత్రం కొంతే Yes. ఉన్నాయి. ఎస్ సార్. దీంతో పాటు న్యూట్రియంట్స్ లైక్ ఎలాంటి ఫుడ్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి అంటారు సార్? అదే అంటే అంటే మనకి వాళ్ళ విటమిన్ డెఫిషియన్సీ ఎట్లా Deficient. ఉంది అని దాన్ని బట్టి అంటే మనం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి మనం వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. ఓకే. డిపెండ్స్ ఆన్ ది పర్సన్ కూడా Yes. ఉంటుంది. సో ఈ ఆయిల్ ఎలా అప్లై చేయాలంటే సార్ వీక్లీ ట్వైస్ కొందరైతే ఆయిలే అవసరం లేదు అంటారు. నో, అసలు ఆయిల్ ఏం ఈ విధంగా హెల్ప్ఫుల్ కాదు అని అంటారు. మరి దానికి మీ వాదన, మీ ఆన్సర్ ఏంటి సార్? ఖచ్చితంగా అప్లై చేయాలి. వీక్లీ అట్లీస్ట్ వన్స్ అన్న అప్లై చేయండి. అంటే మీ వీక్ ఆఫ్ ఉన్న రోజన్నా ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇప్పుడున్న పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి మీరు ఆయిల్ అప్లై చేసి బయటకు వెళ్ళకండి. ఎందుకంటే ఆయిల్తో వెళ్తే కనుక ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ డిపాజిట్ అయిపోతాయి, రైట్? సో కాబట్టి అలా కాకుండా మీరు ఇంటి పట్టున ఏ రోజు ఉంటారో ఆ రోజు మాత్రమే ఆయిల్ని అప్లై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది సఫర్ అయితే అవుతున్నారు సార్. హెయిర్ ఫాల్ అవుతుందని, హెయిర్ వాల్యూమ్ ఉండట్లేదని, రోజు కూడా 100 వెంట్రుకలు ఊడిపోతున్నాయని Yes. చెప్పి బట్ ఏంటి ఎగ్జాక్ట్ గా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తూ దానికి సంబంధించిన ఒక ఆయిల్ ని మాకు మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.